ఖమ్మంలో గత ప్రభుత్వ అండదండలతో చేసిన కబ్జాలు భూదందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఖమ్మంకు చెందిన బాధితుడు పద్మం వెంకటేశ్వర్లు ఓ కార్పొరేటర్ వద్ద ఎకరానికి 13 గుంటల భూమిని కొనుగోలు చేసి తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే కూతురి పెళ్లి కోసం అమ్మకానికి పెట్టగా 1.04 గుంటలు మాత్రమే ఉన్నట్లు తేలింది. దీంతో తనకి భూమి అమ్మిన సదరు కార్పొరేటర్ని ప్రశ్నించగా ఉన్నకాడికి సర్దుకో లేదా నీ తల తీసేస్తానని బెదిరించారని బాధితుడు ఆరోపించారు. ఇదే విషయమై కోర్టుకు వెళ్లగా కొద్ది రోజుల తర్వాత లోక్ అదాలత్లో 30 లక్షలు తీసుకుని ఇక నీ భూమి జోలికి రాను అని చెప్పారని బాధితుడు పద్మం వెంకటేశ్వర్లు తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ అండదండలతో మిగతా భూమిని వేరే వారికి అమ్ముకోకుండా చేస్తున్నారని తెలిపారు. సదరు కార్పొరేటర్ పై సిపికి ఫిర్యాదు చేసినా నేటికి చర్యలు తీసుకోలేదని ఆవేదన చెందారు. కార్పొరేటర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని తనని కాపాడాలని విన్నవించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పద్మం వెంకటేశ్వర్లు. శ్రీనివాస్ నగర్లో ఉన్న ఎర్రగోపికి సంబంధించిన ఎర్ర శైలజ గారి పేరు మీద ఉన్న భూమిని ఎకరం 13 గుంటల భూమిని నా భార్య అయిన పద్మం రమాదేవి పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న కొద్ది రోజులు ఒక 2-3 నెలల తర్వాత ఎర్రగోపి గారు నీ డబ్బులు నీకు ఇస్తా, నా భూమి నాకు ఇచ్చేయాలి అని బెదిరింపులు మొదలుపెట్టాడు. ఆయన నా డబ్బులు నాకు ఇచ్చే, నీతో నా గొడవేం అవసరం లేదు, నీ భూమి నీకు ఇస్తానని చెప్పుకుంటూ వస్తున్నాను. ఆయన సంవత్సరం దాకా వెయిట్ చేశాను. సంవత్సరం వరకు కూడా నాకు డబ్బులు ఇవ్వలేదు, భూమి మీదకి పోనివ్వలేదు. నా పాప మ్యారేజ్ కొరకు అవసరాల నిమిత్తం నేను పోయి గట్టిగా అడిగితే నీకు డబ్బులు ఏమన్నా కావాలనుకుంటే ఆ భూమిని మరొకరికి అమ్మేసుకో అని చెప్పాడు. అప్పుడు నేను వేరే వారికి అమ్మేసి ఆ డబ్బులు తీసుకొని నా పెద్ద పాప మ్యారేజ్ చేశాను. ఆయన కొద్ది రోజుల తర్వాత కొన్నతన్నే భూమి మీదకి రానియలేదు, నన్ను రానియలేదు. మళ్ళీ సంవత్సరం తర్వాత నీ డబ్బులు నీకు ఇస్తాను, నా భూమి నాకేమని అట్లా 4-5 సంవత్సరాల నుంచి బాగా టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు ఎర్రగోపి. మధ్యన కూడా నా బండి వెనకాల పడి రాయి పట్టుకొని నిన్ను చంపుతాను, కొడతాను, బోసమ్మ సెంటర్లో కట్టేసి నీ ఏలు కోసుకొనైనా తెల్లగాయితం మీద సంతకం పెట్టించుకొని ఆ భూమిని నేను హ్యాండ్ఓవర్ చేసుకుంటానని పలుమార్లు ఎన్నోసార్లు నన్ను బెదిరించాడు ఫోన్లో.